హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత నకాబు అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. రెండు మతాల వర్గాల మధ్య కూడా ఇది ఇష్యూ క్రియేట్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. దీనిపైన హిందూ సంఘాలు, బీజేపీ సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా చేపడుతూ మాధవిలతకు మద్దతు ఇస్తా ఉన్నారు. మనతో చికోటి ప్రవీణ్ ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడి తెలుసుకుందాం. నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తామండి? వాళ్ళు కౌంటర్ డెఫినెట్గా ఇస్తాం. మేము ఒక్కం కదా, కౌంటర్ డెఫినెట్గా ఇస్తాం. దానికి సమర్థించేది ఉన్నది 100%. మళ్ళీ దీనికి రీకౌంటర్ గా ఓవైసీ తమ్ముడిని నేను ఆపి పెడతా ఉన్నాను, ఎంతో ఓపికతో నేను కట్టడి చేస్తున్నాను, ఒక్కసారి వదిలేస్తే మీరు ఆపగలరా అని సవాల్ విసురుతున్నాడు మీ పైన. వదిలేయమను, చూపిస్తాం ఏందో. ఒకసారి వదిలేయమను. ఎవడు ఆపమంటుడు? ఎవడు ఆపమంటలేడు. నువ్వు వదిలేస్తే మేము కూడా రెడీగా ఉన్నాం. నువ్వు వదిలేలానే చూస్తున్నాం మేము. వదిలే ఏమన్నా జూ పార్క్ల సింహమా? వదిలేస్తే జనాల మీద పడదు. నీకు ఎట్లా ఉంగబెట్టాలి, ఎట్లా చేయాలో కూడా మాకు కూడా తెలుసు. నీకు నీ అహం ఉంటే మాకు మా అహం ఉంటుంది. నీకు ఓపుకుంటే మాకు డబ్బులు ఓపుకుంటుంది. సో నువ్వు వదిలేసి చూడు ఒకసారి. ఆల్రెడీ వదిలేసి ఒకసారి ఏమైంది తెలిసింది కదా. వదిలేస్తే ఏమైంది? వాళ్ళ వర్గంలో ఇదిగా తీసినారు, బాల్ బచాయించుకోరు. అట్లా రోడ్ల మీద చాలా కుక్కలు తిరుగుతాయి, పిచ్చి కుక్కలు. ఏం చేస్తారు జనాలు? మీద వాడి గరుస్తుంటే రాళ్ళతోటి కొడతారు. సో ఆ పరిస్థితి అవుతుంది. వదిలేస్తే ఎవ్వరికి దమ్కిచ్చేది లేదు, ఆడ అయ్యేది పీకేది ఏం లేదు. వాడు ఫస్ట్ టైం ఎంఐఎం 40 ఏళ్ల పాటు ఒక ఏదైతే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటూ వస్తుందో, తమ ఇలాకా అంటూ కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ వచ్చిందో, మొదటిసారి ఎంఐఎం నాయకులు డోర్ తట్టి ఓట్లు వేయండి అనే ఒక సిచ్యువేషన్ వచ్చింది హైదరాబాద్ లో. నిజంగానే బీజేపీ క్యాండిడేట్ మాధవిలతకు ఎంఐఎం భయపడిందా? 100% వాళ్ళు భయంలో ఉన్నారు. ఇప్పుడు హిందూ సోదరులు ఒకటి ఆలోచించాలి. ఇవాళ ఇంకొక పార్టీ ఉంది కదా, వీళ్ళ పార్టీకి అగేన్స్ట్ గా ఎంబీటీ ఉంది. అంజదుల్లా ఖాన్ ఉన్నాడు. ఇవాళ వాళ్ళకి భయపడి, హిందువులకు భయపడి, మాధవిలత గారు అనుకో బీజేపీకి ముఖ్యంగా బీజేపీకి భయపడి ఇవాళ ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అంటే, ముస్లిమ్స్ మా లీడరు లంగనన్న దొంగనన్న ఉండని, మా లీడరు మంచిగా ఉండాలి, ఆయన పవర్లు ఉండాలి, మేమే ఉండాలి, ఇక్కడ మేమే వెళ్ళాలి. వాళ్ళిద్దరికి బద్ధశత్రువులు. మరి హిందువులలో ఇది ఏమవుతుంది? హిందువులలో మనం కొట్టుకొని వస్తాం. అదే చెప్తా, పార్టీలకు అతీతంగా హిందుత్వం గురించి, గోవు గురించి, గుడి గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముందు మన భావితరాలకి ఒక అధ్వానమైన జీవితం మనం ప్రసాదించిన మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉండాలంటే భారతదేశంలో హిందుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైనప్పుడు శత్రువులు వాళ్ళిద్దరు ఏకమైతే మనం అందరం కూడా ఏకం కావాల్సిన పరిస్థితి. ఇవాళ హిందూ సంఘాలు కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ నేను ఒకటే విన్నవిస్తున్నా మీ ఛానల్ ద్వారా, అవసరం ఉన్నప్పుడు అందరం ఏకమయ్యాలి. వాళ్ళు ఇవాళ విత్డ్రానే చేసుకుర్రంటే ఒక ఆరోపణ కూడా వస్తుంది, 5 కోట్లు తీసుకొని అంజదుల్లా ఖాన్ విత్డ్రా చేసుకున్నాడు. సరే, ఏ విషయం అని ఉండని, విత్డ్రా చేసుకున్నాడు కదా. సో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి గట్టి క్యాండిడేట్ని పెట్టాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టి క్యాండిడేట్ని పెట్టలే. అంటే దీనికి అర్థం ఏంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఓవైసీ సంకనాక్తూనే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఒకటే పార్టీ హిందుత్వం గురించి, ధర్మం గురించి, వేరే మతాల గురించి కూడా పనిచేసే పార్టీ బీజేపీ. మాధవిలత విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మాధవిలత సిద్దంబర్ బజార్ చౌరస్తా మీద నిలబడి రామబాణం విసిరింది ఒక ప్రార్థన మందిరాన్ని టార్గెట్ గా చేసి అనేది ఒక ప్రచారం. రెండోది, తను ఒక వర్గాన్ని కించపరిచే విధంగానే కావాలని హైదరాబాద్ పార్లమెంట్కి ఎన్నుకొని దాని ద్వారా మొత్తం మత ఘర్షణలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మాధవిలత అంటూ కూడా అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇప్పుడు ఆ బాణం ఇష్యూ వచ్చేసి ఆమె ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది, నేను ప్రార్థనా మందిరం వైపు. ఆమె చాలాసార్లు వీడియోస్ చూసిన, ముస్లింలను కలుపుకుంటూ, ముస్లిం సోదరులను కలుపుకుంటూ, ముస్లిం సోదరులను కలుపుకుంటూ పోతుంది, కానీ కించపరిచే ఉద్దేశం లేదు. ఇంకోటి మీరు అన్నారు మత ఘర్షణలు దేవాలని. ఆమె హైదరాబాద్ పార్లమెంట్ ఆమె ఆల్రెడీ 2 years నుంచి వర్క్ చేస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఏంది అలా మీరు ఆలోచించండి. అలా కొత్త సిటీ వైపు, న్యూ సిటీ వైపు చూడండి. అలా గచ్చిబౌలి అటు సైడ్ ముందర పోతుంటే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తుంటే, ఆ బిల్డింగ్లు, ఆ కథ చూస్తుంటే ఒక ఫారెన్ కంట్రీ లెక్క ఫీల్ వస్తుంది. ఇవాళ అదే ఓల్డ్ సిటీలా మీరు అదే నేను కూడా ఓల్డ్ సిటీలో పెరిగినోనే, బార్డర్లా 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అదే నాలాలు, అదే మురికి నీళ్లు, అవే గల్లీలు, అవే అధ్వానమైన బతుకులు. ఇవాళ ప్రజలు ఆలోచించాలి, మీ నాయకుడు మంచిగా ఉంటే మీ జీవితాలు మంచిగా ఉంటాయి. మీరు ఎన్నుకునే నాయకుడు. సో మీరు ఏ నాయకుడిని ఎన్నుకుంటారు?
ఆ అవస్థలు చూసి ఆమె మార్పు తేవాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే మాకు మత ఘర్షణలు మాకు అవసరమే లేదు. ఇవాళ బీజేపీ పార్టీ హిందువుల గురించి ఎంత ఆలోచిస్తుంది, ముస్లింల గురించి అంత ఆలోచిస్తుంది. ముస్లింల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇవాళ 3 తలాక్ చట్టాలు తెచ్చారు. ఇవాళ ముస్లిం సోదరుల మనలో బతుకోకప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లుంది, ఇవాళ ఒక భరోసాతోటి ఉన్నారు. మరి ఇన్నేళ్ళు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మేము సెక్యులర్ పార్టీ, ముస్లింల పార్టీ, మా పార్టీ ముస్లింలు ఉంటేనే మా పార్టీ అని అన్నోళ్ళు తుమ్మల నాగేశ్వరరావు. మరి ఇవాళ ఏమి ఇచ్చిర్రు వాళ్ళకి? ఏమి ఇవ్వాలి వాళ్ళకి? ఎంతసేపు ఓవైసీని గెలిపిస్తారు. అక్కడ శూన్యమైన డెవలప్మెంట్. మీరు కూడా తెలుసు కదా ఎంత అధ్వానం ఉంటుందో. సో ఒక చిన్న గల్లీలల్లో అదే మురికి కాలువల పక్కన గుడిసెలు షెడ్లు వేసుకొని బతుకుతున్న పరిస్థితి. ఇలా లీడర్ మంచోడైతే డెఫినెట్ గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా ఆలోచించారు. ఈ రకంగానే మాధవిలత పైన విమర్శలు చేయడము, ట్రోలింగ్ చేయడము, నెగిటివ్ క్రియేట్ చేయడము, దాడులు చేయడానికి మీదికి రావడం, అటాక్ చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ లీడర్ గా, హిందూ సంఘాలుగా మీ స్టాండ్ ఏంటి మాధవిలత విషయంలో? 100% భౌతిక దాడులకు పాల్పడితే ఇక్కడ భయపడ్డాడు లేడు. ఇక్కడ ఏదైనా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అవుట్రేడ్ గా మాధవలత గారికి మా సపోర్ట్ ఎప్పుడు అవసరం ఉన్నా ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటాం మేము. డెఫినెట్ గా మాధవలత గారికి కాదు, ఏ హిందువుకైనా, ఏ హిందూ సోదరుడికైనా, హిందుత్వం గురించి పనిచేసే ఎవరికైనా మా స్టాండ్ ఉంటుంది. డెఫినెట్ గా అవుట్రేడ్ గా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు మరి రాజాసింగ్ ఎన్నికల సందర్భంగా మాధవలతకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు రాజాసింగ్ గారు కూడా వేరే ఎన్నికలలో బిజీ ఉన్నారు, స్టేట్ అంతా తిరుగుతున్నారు. మేము కూడా స్టేట్ అంతా తిరిగినాం కాబట్టి సమయాభావం కావచ్చు అంత. మీకు రాజాసింగ్ కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది, ఎక్కడ కలిసి ఉన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది? అట్లేం లేదు, వారంకి ఒకసారి ఫోన్ లో మాట్లాడతాం. నాకైనా రాజాబాయికి ఏం గ్యాప్ ఎందుకు వస్తుంది? మాకు మేము ప్రత్యర్థులం కాదు, ఏం కాదు. ఇద్దరం కూడా మా ముఖ్య లక్ష్యం హిందూ దేశం. ఆయన కూడా ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇద్దరికి రాలేదు. పార్టీ పైన ఏదైనా కోపం ఉందా మీకు? మాకెందుకు ఉంటుందండి, పార్టీ సరైన సమయంలో గుర్తింపిస్తుందని భావిస్తాం. ఎక్స్పెక్ట్ చేసినాము, వస్తే బాగుండేది అనుకున్నాము, వస్తే నిజంగా కూడా బాగుండేది, కానీ రాలేదు. సరైన అవకాశం చూసి పార్టీ ఏదైనా మంచి ఒక బాధ్యతను అయితే అప్పగిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్స్ లో ఎన్ని రాబోతుంది బీజేపీ తెలంగాణ? డెఫినెట్ గా 12 to 14 బిట్వీన్ అనుకుంటున్నాం. 14 మీకు వస్తే మిగతా పార్టీలు ఎక్కడ చూడాలి. ఇక బీఆర్ఎస్ కి మీరేంటనుకుంటున్నారు? బీఆర్ఎస్ అసలు ఉందా పార్టీ? ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? ఇవాళ ఎంఐఎం లో కలిసే పరిస్థితి రాలేదు. పార్టీని మొత్తం విలీనం చేస్తేనే బాగుంటది, అది ఉనికిని కాపాడుకుంటది బీఆర్ఎస్ పార్టీ. అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ వాళ్ళు చెప్పే కబుర్లు నమ్మే పరిస్థితి లేదు. 10 ఏళ్ల నుంచి మన రాష్ట్రాన్ని ముంచుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు, ప్రజలని మోసం చేస్తూనే ఉన్నారు. ఇవాళ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ అదే కేసీఆర్ వచ్చి గాయ మాట్లాడితే విననీకి బాగుంటది, కానీ ప్రజలకు పోదు. ఇవాళ అన్ని దొంగ హామీలు, దుమ్మి హామీలు, రాష్ట్రాన్ని పందికొక్కుల కంటే అధ్వానంగా దోసుకున్న పరిస్థితి. ఇవాళ 60,000 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఘనత ఇవాళ అందరి ప్రజలపై గుదిబండ మోపిందంటారు. అట్లున్నది ఇవాళ. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దిక్కు చూసిన పరిస్థితులు ఉంది. బడ్జెట్ లేక 10 ఏళ్ళు ఖాళీగా ఉన్నాం, దోసుకుందామని ఇలా అనుకోరు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని బొక్కలే. సో పరిస్థితి ఏంటంటే వాళ్ళు వీళ్ళు మింగలేని పరిస్థితి. ఇలా ప్రజలు మంచి చేయాలంటే ఓన్లీ బీజేపీ పార్టీ చేస్తుంది. ప్రజలు కూడా ఆలోచించాలి, ఒక అవకాశం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు మేమన్నా బీఆర్ఎస్ చెప్పుకుంటొస్తుంది. ఒకవేళ స్కామ్ కి పాల్పడకపోతే ఈ రోజు కవిత జైలు ఉందా అనే దానిపై కూడా తీవ్ర విమర్శలు పెరుగుతున్నాయి. లిక్కర్ రాని స్కామ్లకి ఈడ తెలంగాణ దోసుకున్న సరిపోక నార్త్ ఇండియా పోయింది. ఈడ ఫుల్ సరిపోలేదు ఆమెకి. అంటే ఈడ ఏమైందంటే ముఖ్యంగా కేసీఆర్ ఆయన దూసుకున్నది ఆయన దూసుకుంటు సపరేట్, వీళ్ళంతా ఫ్యామిలీ కలిసి ఉండరు, వీళ్ళు అంతా లోపల ఇంటర్నల్ పంచాయతీలే పైసల కాడ. సో కేటీ రామారావుది అలగ్ దుకాణం, హరీష్ రావుది అలగ్ దుకాణం, వీళ్ళందరికి ఇంకొకటి ఉన్నాడు సంతోష్ రావు అలగ్ దుకాణం, మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు జైలు పోయింది కదా, ఆయన పేరు కన్నారావు, అలాగే అది కబ్జా కేసులు అవి. ఈమెకి ఇక స్పేస్ తక్కువ ఇచ్చినట్టు దోసుకున్నది. ఇక సరే మీరు ఎక్కడరా నేను ఆడబోతా అనుకుంది, తొక్కుడు తొక్కిరు. ఇవాళ తొక్కితే లోపల పడ్డారు. సో అవినీతి, బీఆర్ఎస్ పార్టీ అంటేనే భ్రష్టు పట్టించిన రాష్ట్ర సమితి, బేవారసు రాష్ట్ర సమితి. ఇవాళ అలా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ రాష్ట్రంలో, స్కామ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ టోటల్ ఇండియాలో. సో ఇవాళ వీళ్ళు
ఇప్పుడు ట్యాపింగ్ విషయం తీసుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం తీసుకోండి, అసలు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ స్కాములు తీస్తలేరు బయటికి. మరి లోపల ఇంటర్నల్ ఏమన్నా ఒప్పందం అయిందా నాకు తెలియదు. తీస్తే ఇవాళ పశు సంవర్ధక శాఖ ఫైళ్లు గాయపోయినాయి, ఎలక్షన్ కట్ట డిక్లేర్ కాగానే గాయపోయినాయి. మరి ఏం యాక్షన్ తీసుకురు? మరి మీకు చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా నేను ఇది చేస్తా అది చేస్తా అని. మరి ఏమైంది? గాయపెట్లయితే ఫైల్ ఏమైందో తెలుసుకోవాలి. అట్లా అన్ని శాఖలలో అవినీతి ఉంది. ఇలా కొందరిని పెట్టుకొని మరి వీళ్ళు స్పెషల్గా రిటైర్ అయిన వాళ్ళని, అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మంచి ఆఫీసర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఫుల్ కరప్టెడ్, కేసీఆర్ లిస్టు తెప్పించుకుంటాడు. హైయెస్ట్ కరప్టెడ్ ఆఫీసర్స్ ఎవరు అనగానే టాప్ 10 అంటాడు. టాప్ 10లోకి వెళ్ళి 4 ఇంకా హైయెస్ట్ తీస్తాడు. తీసి వాళ్ళకి రిటైర్మెంట్ అయినాక కూడా ఓఎస్డీగా రాధాకిషన్ రావు ఓఎస్డీగా ప్రమోషన్ మన కొత్త జియో తీస్తాడు. ఇవాళ స్టేట్లో ఎంతమంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారండి? ఉన్నాక ఒక గవర్నమెంట్ జియో తీసి ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్కి పెట్టే పని ఉంది 3 ఏళ్ళు. చెప్పండి నాకు. రాధాకిషన్ పెట్టిరుగా. మళ్ళీ మొన్న ఒక ఇంటర్వ్యూలా చెప్తాడు కేసీఆర్, వాడేవాడు రాధాకిషన్ వాడు బిడ్డ నోరు తెరిస్తే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇలా ప్రభాకర్ రావు నోరు తెరిస్తే నీకు బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇలా బతిలాడుతుర్రట ప్రభాకర్ రావు రావద్దు అని చెప్పి. ఇవాళ నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది, నీ కుటుంబం జైలు పాలవుతుంది. ఇవాళ నువ్వు చేసిన హిందువులపై దాడి, గుళ్ళపై దాడులు సమర్థించుట, విపరీతమైన గోహత్యలు, బీఆర్ఎస్ ప్రభుత్వం సేమ్ గోశాపం దాకి సంక నాకు పేరు. ఇలా బతుకు ఇలాది మీరు పైన అట్లా నటిస్తుర్రు, లోపల కుమిలి వస్తుర్రు. ఇంకా అధ్వానం అవుతుంది. ఇలా ఒక్క సీట్ రాదు నా కొడుకులకి. వీళ్ళు కాక ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పందాల పోతే మాత్రం వీళ్ళు కూడా సర్వనాశనం అవుతారు చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ అయింది ఏంటంటే వీళ్ళకి పవర్లకు రాగానే కన్ను నెత్తిలేస్తాయి. ఏం దమ్ము ఉంటే వేరే మతాల మీద మాట్లాడు. ఏ మతం మీద ఎందుకు మాట్లాడాలి? అసలు మాట్లాడొద్దు. కొన్ని లక్షల మంది కోట్ల మంది నమ్ముతుర్రు అంటే అది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నువ్వు కించపరచొద్దు. ఎవరికి లేదు ఆ రైట్. నా బీజేపీకి లేదు, ఆ హిందువులకు లేదు, ముస్లింలకు లేదు, కాంగ్రెస్కి లేదు, బీఆర్ఎస్కి లేదు. ప్రజలు నమ్ముతుర్రు అంటే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నీపై ఎక్కువ ఉన్నది. ఇలా నీకు రాముడు చిన్న అవుతాడా, సీతమ్మ చిన్న అవుతాడు. ఎంత తప్ప మాట, చాలా తప్పు కదా మాట. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఎంతసేపు హిందువులపై ఏడుపులే. ఈ నీచ్ కమ్మిన్ కుత్తగాను పోయే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. నీచ్ కమ్మిన్ కుత్త, నీచు కాంగ్రెస్, కమ్మిన్ బీఆర్ఎస్, కుత్తగానులు ఏమయ్యాం. ఈ 3 దరిద్రం, ఈ 3 నీచ్ కమ్మిన్ కుత్తగాను పోయే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా హిందువుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మాధవీలత విషయంలో బీజేపీ నాయకత్వం, హిందూ సంఘాలు కూడా దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకున్నాయి. ఏ రకంగా ఒక మహిళ పోటీ చేస్తే ఇంత దారుణంగా తన పైన దాడి చేసే ప్రయత్నాలు చేయడము, ఒక చిన్న అంశాన్ని దేశవ్యాప్తంగా దాన్ని దుమారాన్ని లేపించడానికి కారణం ఒక వర్గం వారి అంటూ మాత్రం చీకోటి ప్రవీణ్ అంటున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మాత్రం బీజేపీ అధిక సీట్లు సంపాదించబోతా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి తక్కువ వచ్చినా బీజేపీ ప్రభుత్వమే అంటూ మాత్రం ప్రవీణ్ చీకోటి మాట్లాడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.